హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేనైతే ఈ రోజు మా బంధువులు పెళ్లికి వెళ్ళాము. ఇంకా అక్కడ నికా జరుగుతుంది. పెళ్లి కొడుక్కి సెహరా కడుతున్నారు. ఆ సెహరాను ముందుగా ఒక 5 మందికి అలా ముందర పెట్టిన తర్వాత పెళ్లి కొడుక్కి కడతారు. సెహరా అయితే చాలా బరువుగా ఉంటుంది. పెళ్లి కొడుకు ఎలా మోస్తాడో ఏమో. లోపలైతే చాలా ఉక్క కూడా పెడుతుంది. ఇంకా ఇది చలికాలం కాబట్టి సరిపోయింది. ఎండాకాలం అయితే ఇంకా లోపలంతా చెమట చెమట అయిపోతారు. నేనైతే ఒక 7-8 నెలల తర్వాత ఒక పెళ్లికైతే అటెండ్ అయ్యాను. పంజాబ్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ ఏమీ ఉండవు కదా. ఇంకా మేము పంజాబ్ లో ఉన్నప్పుడు ఇలా ఇంటి దగ్గర ఫంక్షన్స్ జరిగితే ఎంత బాధగా ఉంటుందో మేము వెళ్ళలేకపోయినందుకు. నా మేనల్లుడి పురిటి ఫంక్షన్ కూడా జరిగింది. 40 రోజులకి పేరు పెడతారు కదా, అది దానికి కూడా వెళ్ళలేకపోయాను. అప్పుడైతే చాలా బాధపడ్డాను. ఇంకా మా అక్క కూతురు పెళ్లి కూడా జరిగిందనమాట. ఇంకా వాళ్ళ పెళ్లికి రావాలని ఎంత ట్రై చేశామో, కానీ పెళ్లి అయిపోయిన నెక్స్ట్ రోజు లీవ్ దొరికింది. ఇంకా మా అక్క వాళ్ళు అయితే చాలా బాధపడ్డారు మేము రానందుకు. ఏం చేస్తాం, లీవ్ దొరకలేదు. భోజనాల వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. బాయ్ బాయ్.